మాల్దీవుల మంత్రులు భారత్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం చేపట్టింది చర్యలు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను వెంటనే సస్పెండ్ చేసింది. మరోవైపు భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. త్వరలోనే దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్టు తెలుస్తోంది. జనవరి నెలాఖరులో గానీ ఫిబ్రవరి మొదటి వారంలో ముయిజు భారత పర్యటన ఉండొచ్చని తెలుస్తోంది. భారత్పై చేసిన కామెంట్స్ పై మాల్దీవుల్లో రచ్చ జరుగుతోంది. అధ్యక్షుడు ముయిజును దింపేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మాల్దీవ్స్కు భారత్ అనాది కాలం నుంచి మిత్రదేశమని, అలాంటి దేశ ప్రధానిపై కామెంట్లు సరికాదని పర్యాటక సంఘాలు చెబుతున్నాయి. కోవిడ్-19 కాలంలో భారత్ చేసిన మేలును మర్చిపోయారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పార్లమెంట్లో అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి మరియా అహ్మద్ కాస్త వెనక్కి తగ్గారు. భారత్ తనకు మిత్రదేశమని, ఎల్లప్పుడూ సాయం చేస్తుందని మరియా తెలిపారు. అది ఆపత్కాలంలో ఆదుకునే 911 కాల్ లాంటిదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అందరితో స్నేహంగా ఉండే దేశం తమదని, అదే సమయంలో భారత్ పొరుగు దేశమన్న విషయాన్ని మరవకూడదని చెప్పారు. మరోవైపు ఇరు దేశాల మధ్య జరుగుతున్న వివాదంపై చైనా మరోసారి తన అక్కస్సు వెళ్లగక్కింది. భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలని వ్యాఖ్యానించింది. మాల్దీవులను తామేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తున్నామన్నారు. మాల్దీవుల్లో గత సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ ముయిజు అధికారంలోకి వచ్చాక మాల్దీవులకు చైనాతో సాన్నిహిత్యం ఎక్కువైంది. ఆ దేశంలో చైనా పెట్టుబడులు పెట్టి తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే ఆయన మొదట చైనాకే పర్యటించారు. చైనా పర్యటనలో ఉన్న ముయిజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ బిజినెస్ ఫోరం సమావేశంలో చైనాను ప్రశంసలతో ముంచెత్తారు. చైనా నుంచి తమకు పర్యాటక రంగానికి కావాల్సిన సాయం కావాలని కోరారు. తమ దేశంలో పర్యాటక రంగమే అతిపెద్దదని, అందుకు తగినట్టుగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెనుదుమారం రేపుతోంది.